టడటడాన్! వెల్కమ్ టు మై కిచెన్. ఇవాళ ఈ వీడియో ఏంటంటే మై కిచెన్ టూర్ అనమాట. కొత్త ఇంట్లోకి వచ్చాక కొత్త ఇంట్లో ఎలా చదువుకున్నాం అనేది వీడియో అనమాట. ఇదైతే గిన్నె స్టాండ్ ఇక్కడైతే పెట్టేశాను, షింక్ పక్కనే అనమాట. ఇంకెక్కడ చూడలేదు ఎందుకంటే ఇవన్నీ టైల్స్ వచ్చాయి కదా, అందుకోసమని ఈ పక్కన అయితే పెట్టేసుకున్నాము. ఇంకెక్కడైతేనేమో మనం చేతులు కడుక్కోగానే ఇక్కడ చేతులు కడుక్కుంటాం కదా, ఇక్కడైతే టవల్ పెట్టేసి అనమాట. ఇంకా ఇక్కడ తగిలించేసాను, ఇంకెందుకులే మేకులు కొట్టడం వేస్ట్ అని. ఇంకెక్కడైతేనేమో షింకు చాలా పెద్దదనమాట, చాలా బాగుంది. ఇంక ఈ పక్కనే మనకి కిటికీ వచ్చింది, గాలి వెలుతురు అయితే బాగా వస్తుంది. ఇంకేదైతేనేమో మన స్టవ్ తిట్టుకునే గుడ్డ అనమాట. ఇంకైతే గిన్నెలు తోమేసుకొని మనం ఎక్కడ ఆరబెట్టేసుకోవచ్చు, కింద పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంకెక్కడైతేనేమో 2 అరమార్లు ఇచ్చారు. ఇంకా గిన్నెలన్నీ ఇక్కడే ఉంటాయి, మనం వండుకునే సామాన్లు అయితే. ఇక్కడైతేనేమో ఇంకా బంగాళాదుంపను ఉల్లిపాయలు పెట్టాను, ఖాళీగా ఉంది అంటే గాలి ఆడితే బాగుంటాయి అన్నీ. ఇంక ఇక్కడైతేనేమో మనం స్టవ్ పెట్టుకున్నాం యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడేమో ఇంకా డబ్బాలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను, చిన్న చిన్నది సామాన్లు ఉంటాయి కదా మన చిన్న పోపు డబ్బాలు, జీలకర్రని, ఆవాలని, పసుపు అని, ధనియాల పొడని ఇంకా అన్ని బాక్స్లో పెట్టేసాను అనమాట. దీనికి ఒక స్టాండ్ కొనాలి, అప్పటి వరకు అయితే ఇలాగా మెస్సీగా లేకుండా ఇలాగైతే పెట్టాను. ఇంకా పక్కన అయితే ఉప్పు కారం కూడా పెట్టేశాను, ఎందుకంటే ఇది కొంచెం దూరంగా ఉంది కదా షెల్ఫ్లో అని పక్కనే పెట్టుకున్నాను, స్టవ్ పక్కనే. ఇక పక్కనే నూనె కూడా పెట్టేసాను అనమాట. ఈ 3 ఇంక ఇవైతే మన అస్తమాలు కూరలో వేసుకున్నాయి కదా, అందుకోసం ఇలా పెట్టాను. ఇక్కడ స్విచ్ బోర్డులు ఇచ్చారు, మనం మిక్సీ గట్ట వేసుకోవడానికి. మిక్సీకి ఆల్రెడీ ఉంది, ఇదైతే గ్రైండర్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఈ పైన అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అడ్జస్ట్ ఫ్యాన్ ఇచ్చారు. పాతింట్లో అయితే అసలు లేదు. ఇది ఏంటంటే మనం వంట చేస్తున్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటే ఏంటంటే ఆవిరి అంతా బయటికి వెళ్ళిపోద్ది. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది కొత్త ఇంట్లో. ఇంకా ఎక్కడైతే చట్నీలు పెట్టేసాను, అది మనం డైలీ వేసుకునేవి. ఇంక పక్కన అయితే మిక్సీ పెట్టేసాను. మిక్సీ ఇదేమో పోపుల డబ్బా అనమాట. ఇంక ఇవైతేనేమో స్టీల్ డబ్బాలు అనమాట. ఇంకా స్టీల్ డబ్బాలు అయితే ఇలాగా పేర్చేసాను. ఆ వెనకాల కనిపిస్తున్నాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు, ఆ ప్లాస్టిక్ డబ్బాలు కూడా మార్చేయాలి, ఎందుకంటే నేను ఇంకా ఇప్పటి నుంచి స్టీలే వాడాలనుకుంటున్నాను. అందుకని ఏం చేశానంటే చాలా మటుకు ఈ స్టీల్ డబ్బాలోనే అన్నీ పేర్చేసాను. ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా, అవి కూడా కొన్ని కొన్ని తీసేసాను, ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా త్వరలోనే తీసేయాలి. ఇంక ఇవైతేనేమో కొబ్బరి నూనె, అయితేనేమో ఫ్రైడ్ రైస్లో వేసుకోవాల్సినవి మా నాన్నగారు అయితే తెచ్చి అక్కడ పెట్టేశారు. ఇంకా త్వరలోకి అయితే అన్నీ ఒకసారి కుదరదు కదా మార్చుకోవడము, అందుకని మెల్లిమెల్లిగా మారుస్తాను. ఇక మొన్న కొన్ని ఇంట్లో పాత సామాన్లు ఉంటే పడేసానంటే ఇది స్టీల్ సామాన్లు వేసేసి ఇలాంటి 3 డబ్బాలు అయితే తీసుకున్నాను. ఇవైతే 3 తెచ్చాను, ఇంకా తేవాలి. అలా ఒకటి అయితే పేరుస్తున్నాను. ఇంక ఇదైతే స్టవ్ బండ ఇలాగొచ్చింది, ఇలాగా రౌండ్గా వచ్చిందనమాట. ఇంకా మనకి ఎన్ని సామాన్లు ఉన్నాయి గట్టు మీదనే ఉంటాయి. ఈ పక్కనే బిందె పెట్టుకున్నాను మంచిగా వంట చేసుకోవటానికి. ఇంక ఇక్కడనేమో మనకి ఎక్స్ట్రా డబ్బాలు ఉంటాయి కదా క్యారేజీలు పెట్టుకునేవి, ఇంకా అన్నీ ఇక్కడ పెట్టేసాను అనమాట. ఇంకా మిక్సీ గిన్నెలు ఏంటి, డబ్బాలు ఏంటి, ఇవన్నీ క్యారేజీలు పెట్టాల్సింది. ఇంకా కాలేజీలు స్కూల్లో ఓపెన్ అవుతున్నాయి కదా, వాటి కోసమే అన్నీ సపరేట్గా పెట్టేసాను. ఇంక ఇవేమో ఎల్లుల్లిపాయలు గాలికే పెట్టేసాను. ఇదేమో ఇంకా ఆయిల్ డబ్బా తెచ్చాం కానీ అక్కడ పెట్టేసాను. ఇంక ఇది ఏంటంటే అందరి ఇంట్లో స్టీల్ బియ్యం డబ్బా ఉంటుంది, ఇంకా మా ఇంట్లో అయితే స్టీల్ బియ్యం డబ్బా లేదు. నా పెళ్ళైన కానీ ఈ డబ్బాలోనే పోస్తున్నాను, ఇంకేదో డబ్బాలు ఉన్నాయి. ఇవేమో మామూలుగా రేషన్ బియ్యం అనమాట, దోశలకి వాటికి వాడుకోవటానికి. ఇదేమో ఇంకెప్పటికీ మా ఇంట్లో అలాగే ఉంటాయి, ఎందుకంటే ఇది చెత్తలే కవర్లు అనమాట, ప్లాస్టిక్ కవర్లు. ఎక్కువ శాతం చెత్త వేయడానికి పెడతాను, దాస్తాను అలాగా. ఇంక ఇవేమో జల్లెడీను చాట, మనం ఖచ్చితంగా బియ్యం జల్లుకుంటాం కాబట్టి ఇది అనేది కామెంట్ చేయండి. ఇంక ఈ పైన అయితేనేమో కొన్ని మనం వాడలేని వస్తువులు అయితే ఇలాగ పేర్చేసాము వంటింట్లో. అవి ఎప్పుడు తీయను అనమాట, ఆ పనికన్నా పైకి పంపించేసాను. ఆ డబ్బాలు కూడా వాడట్లేదు ఇప్పుడు, అందుకోసం పైకి పంపించేసాను. కొత్త ఇంట్లో ఏంటంటే కొన్ని అడ్వాన్సెస్ ఉన్నాయి, కొన్ని ఏమో మనకి నచ్చలేనివి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక షెల్ఫ్ వస్తే సరిపోయేది, ఇంకొకటి చిన్నది వస్తే నాకు ఇంకా పెట్టుకోవటానికి ఈ డబ్బాలన్నీ వాటిలోకి వెళ్ళిపోయాయి అనమాట. డబ్బాలకి చోట్లేక ఇక్కడ పెట్టాల్సి వచ్చేసింది.
అయినా వంట తొందరగా అయిపోతుందిలేండి, పక్కనే ఉంటున్నాయి కదా, ఇలా తీసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను. బాగుంది. ఇది మై కిచెన్ టూర్. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇది అయితే ఒక్కళ్ళు వంట చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఈ కిచెను. ఒక ఇద్దరు ముగ్గురికి అయితే అస్సలు పనికిరాదు, ఒకరైతే ఈజీగా పని చేసేయచ్చు అనమాట. ఓకేనా? ఉంటాను. బాయ్ మరి.